ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు రాజైన సొలొమోనుకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడి దేవునిచ్చే బహుగణుడైన రాజుగా గణపరచబడినందుకు, హెచ్చించబడినందుకు, దేవుడు అతన్ని హెచ్చించినందుకు సొలొమోను కృతజ్ఞత హృదయముతో ముఖ్యమైన ఉన్నత స్థలమైన గిబియోనికి వెళ్ళి దేవునికి 1000 దహనబలులను అర్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో అంటే గిబియోన్లో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దాన్ని అడగమన్నప్పుడు సొలొమోను, దేవా, విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించుచున్నావు, వారికి న్యాయం చేయడానికి, కార్యములను చక్కపెట్టడానికి తగిన జ్ఞానము, తెలివిని దయచేయమని దేవుణ్ణి సొలొమోను అడిగినప్పుడు దేవుడు సొలొమోను అడిగిన దాన్ని బట్టి సంతోషించి నీవు అడిగిన జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని, బుద్ధిని నీకు అనుగ్రహిస్తాను, వాటితో పాటు నీవు అడిగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను కూడా నీకు ఇచ్చిచున్నానని దేవుడు చెప్తున్న ఆ సందర్భంలోనే దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆజ్ఞతో కూడిన వాగ్దానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దావీదు తన జీవిత కాలంలో దేవునికి విధేయుడిగా బ్రతికినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు తన జీవితంలో తప్పిదములు చేశాడు కదా అనే ప్రశ్న కూడా కొంతమందికి కలుగుతుంది. ఈ విషయాన్ని రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తప్పిదము చేశాడు, దావీదు పడిపోయాడు, కానీ దాని విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపపడి మళ్ళా సమాధానపడి మళ్ళా దేవుడి కోరే ఆత్మీయ స్థితిలో అతను ముందుకు వెళ్ళినట్లు, దేవుని ఆజ్ఞలకు విధేయుడై బ్రతికినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, నీ తండ్రి అయిన దావీదు విధేయుడై బ్రతికినట్లు, నా ఆజ్ఞలకు లోబడినట్లు, నా కట్టడలను నియమములను అనుసరించినట్లు నీవు కూడా ఆ విధంగా బ్రతికితే, నీవు కూడా విధేయుడిగా బ్రతికితే, నీ విధేయుడిగా జీవిస్తే దీర్ఘాయుష్మంతునిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు దేవునికి విధేయుడై జీవించిన దావీదు మంచి ముదిమిలో అతడు మరణం పొందినట్లు దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని కృపతో కూడిన జీవితాన్ని దావీదు అనుభవించాడు. అంతేకాకుండా మంచి ముగింపుతో కూడిన జీవితాన్ని దావీదు పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సొలొమోను దేవునికి అవిధేయుడై దేవుని కృపతో కూడిన జీవితానికి దూరమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు లాంటి మంచి ముగింపును సొలొమోను పొందలేకపోయాడు. కారణం ఏంటంటే అవిధేయతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయతను బట్టి సొలొమోను దావీదు లాంటి మంచి ముగింపుతో కూడిన జీవితాన్ని, దేవుని కృపతో కూడిన జీవితాన్ని అతడు అనుభవించలేకపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విధేయతతో కూడిన జీవితాన్ని జీవిస్తే దీర్ఘాయువుని ఇస్తానని, దీర్ఘాయుష్మంతునిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది,
దీర్ఘాయుష్నకు మూలము దేవుడే అని ద్వితీయోపదేశకాండం 30:20 మనం చూస్తూ ఉంటాం. మనిషిని ఆయుష్ దేవుని చేతిలో ఉన్నదని యోబు గ్రంథం 12:10, 14:5, 31 కీర్తన 15 39 కీర్తన 4-5 చరణాల్లో మనం చూడగలం. అంతేకాకుండా ఆయుష్ని పొడిగించేవాడు దేవుడే అని, దీర్ఘాయువును కలుగు చేయవాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేవాడు దేవుడే అని రాజుల 2వ గ్రంథము 20:6, 91 కీర్తన 16 మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయువును అనుగ్రహించేవాడు దేవుడే. దీర్ఘాయువు అంటే దేవుని కృపతో నిండిన జీవితము. ఆ దేవుని కృపతో నిండిన జీవితాన్ని నీవు అనుభవించాలంటే దావీదు వలె నీవు దేవునికి విధేయురాలవై బ్రతికితే దేవుని కృపతో కూడిన జీవితాన్ని నీకు ఇస్తానని, దీర్ఘాయువును అనుగ్రహిస్తానని, ఆయుష్ను పొడిగిస్తానని, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయుష్ను పొడిగించేవాడు, దీర్ఘాయువును అనుగ్రహించేవాడు నీవేనని దేవా మరొకసారి తెలియపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, దావీదు వంటి విధేయతతో కూడిన జీవితాన్ని జీవిస్తే దీర్ఘాయుష్మంతునిగా చేస్తానని మీరిచ్చిన వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి, నీవు కోరే విధేయతతో కూడిన జీవితాన్ని కలిగి నీ ద్వారా ఈ వాగ్దాన దీవెనలను పొందుకున్నటకు మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి ప్రభువా. వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించండి. దినదినము ప్రభువా విశ్వాసంలో, ప్రార్థనలో అభివృద్ధి పొందువారిగా ఉండటకు మీరు సహాయం చేయండి. ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి. తలపెట్టే కార్యాల్లో నీ సన్నిధిని, కాపుదల, సఫలతను మీరు అనుగ్రహించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.